మన ప్రార్థనలో మాస్టరు అంటే నామ రూప గుణరహితుడైన ఆ పరమాత్మే. కానీ మాస్టరు నాకు సన్నిహితుడైన వ్యక్తిగా, జీవిగా ఆయన నా పరిస్థితిని చూసి నాతో పాటు దుఃఖాన్ని, ఆవేదనను అనుభవిస్తూ నాకు ఉపశమనం కలగటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన నాలో ఉన్నారు గనుక. అందుకే మాస్టరు సహాయం తప్పకుండా కోరాలి. మీరు నా సహాయాన్ని స్వీకరిస్తే ఒక్క క్షణంలో మీకు సహాయం చేయగలను. నేను చేసే సహాయం మిమ్మల్ని ఎప్పుడూ నా స్వంతం చేసుకోవాలనే అని అనేవారు బాబూజీ. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.